ఫ్రెండ్స్ నా బర్త్డే వీడియో చాలా చిన్న వీడియో గానీ మస్తు ఉంటది చూడండి. ఇక ముందు రోజు నైట్ కేక్ కట్ చేశాను. ఇంకా తెల్లవారితేనే కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్ మీరు చూసేది. ఎందుకంటే నాకు 10:30 నుండి 11:30 లోపు స్లాట్ బుక్ చేసుకున్నాను. ఆ లోపు వెళ్ళాలి. కానీ నేను 2కు దగ్గర 1:30 తర్వాత మీరు చూస్తున్నారు. ఇంకా మొత్తం మీద దేవుడి దయ వలన నేనైతే 2 లోపు అందానన్నమాట. మీరు చూస్తున్నది ఆర్టీఓ ఆఫీస్ కరీంనగర్. మొత్తం మీద క్యూ కట్టారు, చాలా మంది అటు సైడ్ లైన్ ఉన్నారు. ఇంకా ప్రాసెస్ రాజు అన్నీ నాకు చేసి పెట్టాడు కనుక వెంటనే సిగ్నేచర్ పెట్టి తంబు పెట్టి ఫోటో దిగి రావడమే చాలా నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే నేను అసలు వెళ్ళలేనేమో అనుకున్నాను. నిన్న 6:30కి స్టార్ట్ అయినాను, కానీ వెళ్ళంగానే చిన్న యాక్సిడెంట్ అన్నమాట. ఆ భగవంతుడి దయ వలన ఎవరికేం కాలేదు, ముందు వాళ్ళకు వెనక వాళ్ళకి ఎవరికేం కాలేదన్నమాట. కానీ 2 కార్ల మధ్యలో కొంచెం ప్రాసెస్ జరిగింది, పోలీస్ స్టేషన్ వెళ్ళడం అదంతా కూడా కొంచెం అది టైం పట్టిందనమాట. మాదైతే ఏం తప్పు లేదు, ఎదుటి వ్యక్తి చాలా ఇంకా దేవుడు కాపాడాడు అనుకోవాలి. అట్లా ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా చేయాలి ఫ్రెండ్స్. మొత్తం మీద ప్రాసెస్ అయిపోయింది, వస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయ వలన మంచిగా ఉన్నాము. నా బర్త్డే ఈరోజు ముఖ్యంగా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ టైం కూడా మెయింటైన్ చేశాను. 2 లోపు వచ్చేసాను అనమాట. మీరు చూసేదంతా కరీంనగర్లోనే ఆర్టీఓ ఆఫీస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చెట్లు పచ్చదనం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పచ్చగా చెట్లు. మనం ఎంత సమ్మర్లో కూడా స్లాట్ బుక్ చేసుకున్నా కూడా కూర్చొని మంచిగా వాటర్ ఉంటే తాగడానికి చల్లగా కూర్చోవచ్చు, విశాలంగా ఉంటుంది. ఇంకా పిల్లలు, ఇక మా పాప పిల్లలంతా మన వెహికల్ దగ్గరే వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ నేను ఒక్కదాన్నే పోయి తొందరగా ప్రాసెస్ చేసుకుని వచ్చాను. కొంచెం దూరంలో వెహికల్ పెట్టుకున్నాము. ఈ చూసే ప్రదేశం అంతా కూడా ఆర్టీఓ ఆఫీస్లోనే. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా ఉందో అసలు. నేనైతే చాలా వర్షం వస్తుందేమో అనుకున్నాను, వర్షం రాలేదు. మబ్బు ఉంది కానీ వర్షం అయితే రాలేదు. మొత్తం మీద వచ్చిన పని అయింది. వీడియో చాలా చిన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే తప్పకుండా చూడండి. ఇక నేనైతే ఇక్కడ కాసేపు టైం తీసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుందో. ఈ రోజు నా బర్త్డే కనుక ఎన్ని చోట్ల తిరిగాను, ఏమేం చేశానో ఈ చిన్న వీడియోలోనైతే మీరు చూస్తారు. చాలా స్పీడప్ ఉంటుంది వీడియో ఇక నుండి. ఇక్కడ చాలా నాకైతే నేను రాగానే భోజనాలు అంటే వంట చేసుకొని వచ్చాను. మీరు చూసేదంతా ఆర్టీఓ ఆఫీస్ కరీంనగర్. చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక జాక్సీ గారు చూడండి, సింబగాని జాక్సీ గారిని అయితే నేను కార్లోనే ఉంచిపోయాను. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని అటు ఇటు పోవడం ఇబ్బంది కదా. మా పిల్లలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, నేను వచ్చేసాను. ఇంకా ఇప్పుడు మేము ఇక వెళ్ళేటప్పుడే డ్యామ్ చూద్దామని అనుకుంటున్నాము. ఇక వెళ్తున్నాము జర్నీ. ఇప్పుడు డ్యామ్ చూస్తారు మీరు. డ్యామ్ కట్టెక్కి డ్యామ్కి వెళ్ళాను. మీరు ఎప్పుడైనా కరీంనగర్ వెళ్తే మాత్రం తప్పకుండా కరీంనగర్లోని డ్యామ్ చూడండి. దీనినే ఒకప్పటి నుండి మానే డ్యామ్ అంటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలు. మనం ఇక్కడికి వచ్చామంటే అన్ని మర్చిపోయి హ్యాపీనెస్ పొందుతాము. మీరు చూస్తున్నది ఉజ్వల పార్క్. ఇక్కడనైతే విచిత్రం జరిగింది. నేను వనభోజనాలకని చికెన్ వంట చేసుకొని పోయా అన్నమాట. అన్ని కోతులు ఎత్తుకపోయి ఆగమాగం చేసినాయి మమ్మల్ని. ఇంకా అందరం కూడా టికెట్ తీసుకొని వెళ్ళాము. ఇక అన్ని కోతులు అన్ని తీసుకెళ్లడంతో కొంచెం మంచి ఎంతంటే ఘోరంగా అనిపించింది. ఇక చూస్తున్నారు టవర్ సర్కిల్ పోవాల్సిందే కరీంనగర్ పోతే. మీరు ఎప్పుడైనా కూడా ఎవరైనా కరీంనగర్ వచ్చారంటే ఒక్కసారి టవర్ సర్కిల్ దగ్గరికి రండి. అక్కడికి వస్తే అమ్మ తప్ప అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్, అన్ని రకాలు ఉంటాయి. మస్తు ఉంటుంది మన టవర్ సర్కిల్లో. టవర్ సర్కిల్ దగ్గర మామాజీ జిలేబీ ఉంటుంది. ప్రతిదీ ఏదైనా కూడా మీకు షాపింగ్ చేసుకోవచ్చు. ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఉంటాయి. చాలా బాగుంటుంది కరీంనగర్. నేనైతే ఈ వీడియో చిన్నదే కానీ అన్ని కూడా షూట్ చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక జాక్సీ గారితో మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది. ఇక టవర్ సర్కిల్లో ఉన్నాను. ఇటు చూస్తే టవర్ సర్కిల్ ఫ్రెండ్స్. ఇక చూడండి చక్కగా అటు చూస్తే మామాజీ జిలేబీ. ఇంకేమన్నా ఉందా? టవర్ సర్కిల్ వచ్చామంటే మామాజీ జిలేబీ తినాల్సిందే. మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని దొరుకుతాయి. మసాలాలు, జీలకర్రలు, ఉప్పులు, పప్పులు అన్ని దొరుకుతాయి. ఈ లైన్ మొత్తం ఏంటంటే ప్రతిదీ కూడా పెళ్లిళ్ళకి కానివ్వండి, ఏ చిన్న ఫంక్షన్ పెద్దదైనా కూడా కానివ్వండి, ఇక్కడికి వచ్చినామంటే టోటల్ మనం అన్ని తీసుకోవచ్చు, ప్యాక్ చేసుకోవచ్చు. లూజే అంటే అన్ని కుళ్ళ దొరుకుతాయి అనమాట. ఇంకేందంటే మనం మ్యారేజ్లకు వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్ని కూడా మన ఇంటికి కూడా తీసుకొచ్చి ఇస్తారు. అంత మంచిగా. నేనైతే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మసాలాలు తీసుకుంటాను. ఇంకా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. యాలకులు, లవంగాలు, జీలకర్ర అన్ని ప్రతిదీ కూడా. ఎప్పుడైనా మీరు కరీంనగర్ వస్తే మాత్రం టవర్ సర్కిల్కి రండి. ఇక్కడ మసాలాలు అన్ని తీసుకోండి ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఉంటాయి. ఇక్కడ మల్టీప్లెక్స్ చూస్తున్నారు మీరు చూసేది. ఎందుకంటే చిన్న వర్క్ ఉండే కలెక్టరేట్ దగ్గర, అటు వెళ్ళాను అనమాట. మనం కలెక్టరేట్ వెళ్లే దారిలోనే మల్టీప్లెక్స్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అక్కడ మీరు భోజనం చేసినా కూడా, మూవీ చూసినా కూడా అన్ని బాగానే ఉంటాయి.
ఇక ప్రతి సిగ్నల్ కాడ మాత్రం ఇగో మన కరీంనగర్లో ఇలా ఉంటుంది. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కరీంనగర్ వాస్తవానికి. అస్సలు వెళ్ళాలనిపించదు. ఏ సిగ్నల్ చూడనివ్వండి, చాలా సూపర్ ఉంటుంది. ఇంకేమేమి చూసాము, ఇంకా కేక్ కటింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్నగా టైం అయితే దగ్గర ఉంది ఫ్రెండ్స్, చాలా చిన్న వీడియో కనుక. ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు ఇక మీరు చూస్తున్నది ఇంకా కూడా కలెక్టరేట్ దగ్గరలోని అదే దారి అన్నమాట. ఇంకా మనం మల్టీప్లెక్స్ నుండే కలెక్టరేట్ పోతాం స్ట్రేట్. ఇక రానే వచ్చాము. పిల్లలైతే కేక్ తీసుకున్నారు మల్టీప్లెక్స్లో. అక్కడ కొంచెం టైం తీసుకున్నాము, తక్కువ టైమే, బాగేం లేదు, టైం ఎక్కువ లేదు కనుక అంత బిజీ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కేక్ కట్ చేసుకోవాలి. ఇంకేమేమన్నా ఆల్మోస్ట్ బ్యాంక్ వర్కింగ్ అంతా అయిపోయే టైం అయిపోయింది, ఈవినింగ్ అయింది కనుక. ఇక ప్రతి సిగ్నల్ మీరు చూసే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. కరీంనగర్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు బస్సులో ఉండి కూడా చూడొచ్చు, ఎంత బాగా అనిపిస్తుందో చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వాస్తవానికి. ఇక చూడండి కేక్ కట్ చేస్తున్నాను. నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాను అందుబాటులో, కానీ కొంచెం డ్యామేజ్ అయిందట బ్రిడ్జ్, అందుకనే అంత లైట్స్ అన్ని క్లోజ్ చేశారనమాట. అందుకని మేము దూరంలోనే కేక్ కట్ చేస్తున్నాము. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా పిల్లలైతే చాలా ఖుషి అయిపోయాము. కానీ ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు పోతే ఆ వెలుతూరులో ఇంకా బాగుండే అనిపిస్తుండే, కానీ ఇప్పుడు కూడా పర్వాలేదు. ఇదేంటంటే బైపాస్ బాగుంటుంది ఇక్కడ. చూడండి చక్కగా నా బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది. అందరు కూడా నాకు ఎవరెవరు విష్ చేశారో అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను చెప్పాను కూడా, ఇదివరకు షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్, అందుకని అందరికి కూడా హ్యాపీ. అందరిని భగవంతుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నా. నాదైతే ఇంత ఆనందంగా బర్త్డే జరిగింది ఈరోజు. ఫస్ట్ మార్నింగ్ కొంచెం అట్లా జరిగినా కూడా ఇప్పుడు వీళ్ళంతా పిల్లల ఫ్రెండ్స్ అయితే అందరు వచ్చారు. నాకు చాలా హ్యాపీరా చిన్న, అందరు వచ్చారు. ఇంకా కేక్ అయితే ఎన్ని కేక్స్ అంటే అన్ని కట్ చేయొచ్చు మనం బర్త్డేలో వస్తే మాత్రం. ఎంత హ్యాపీనెస్ అంటే ఇక చూడండి అంత సందడిగా పిల్లలు అయితే అందరూ సంతోషపరిచారు. నాకైతే ఈ బర్త్డే చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీగా జరుపుకున్నాను ఫ్రెండ్స్. మరి మీ బర్త్డేలు కూడా ఎలా జరిగాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఆనందం ఏంటంటే నాకు ఈరోజు చాలా భగవంతుడు మనందు ఉన్నాడు. ప్రతిదీ కూడా మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇంత మంచిగా ప్రతి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. బర్త్డే అని ఖాళీగా లేం కదా, చాలా ఈరోజు పనులుండే, అన్ని చోట్ల కూడా వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాను. నైట్లో ముందు డే కట్ చేశాను, ఈరోజు కట్ చేస్తున్నాను. నా బర్త్డే ఈ విధంగా కరీంనగర్లో జరుపుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నాకైతే ఆనందం ఇచ్చింది ఎక్కడ అంటే, ఇంకా లాస్ట్ మీరు చూస్తారు ముందే జస్ట్ మన డిన్నర్ అయితే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్. అందరినీ కలవడం అయితే ఇంకా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. పిల్లలందరినీ కలిశాను, చక్కగా అనిపించింది. టైమింగ్ ఉంటే బాగుండు, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. వీడియో మాత్రం దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్, అందుకని మీరందరూ తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లల ఫ్రెండ్స్ అందరు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ మన వాళ్ళందరినీ కలిసేది ఉండే. నేను కరీంనగర్ వస్తున్నాను ఒక్కరికి కూడా చెప్పలేదు, వాస్తవానికి ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే అంత హడావిడి ఉండే. అనుకోకుండా నిన్ననే నాకు 10:30 నుండి 11:30 లోపే ఉంది అన్నాక ఆగమాగంలో వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగే జర్నీ స్టార్ట్ అయ్యామన్నమాట. అందుకని ఎవరికి కనీసం కరీంనగర్ వస్తున్నాను కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. ఎవరైనా చాలామంది ఫ్రెండ్స్ అన్నారు చెప్పలేదు ఏం లేదు అని అన్నారు షార్ట్ పెడితే. ఎవరు ఏమనుకోవద్దు దయచేసి, ఎందుకంటే నేను అనుకోకుండా జర్నీ స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే స్లాట్ బుక్ చేసుకున్నా కనుక రావాల్సి వచ్చింది అప్పటికప్పుడు. ఓకే, మొత్తం మీద బర్త్డేని అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా సంతోషంగా ఇచ్చింది. అందరి పిల్లలతో ఇలా సందడిగా ఉండడం, నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. చాలా ఇక చూస్తున్నారు మీరు తిన్నంత భోజనం. మీరు ఎప్పుడైనా కరీంనగర్ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ ఆగండి. మన ఉజ్వల పార్క్ దగ్గరలోనే ఉంటుంది తిన్నంత భోజనం అనేది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. భోజనం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఇది కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది కొత్తగానే వచ్చింది కనుక ఈరోజు చూద్దాం మరి ఎట్లుంటుందో. నేను ముందు వచ్చినప్పుడు కరీంనగర్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది కనుక ఎలా ఉంటుందో భోజనం చూద్దాం అనుకొని డిన్నర్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది, ఏంటంటే ఇంకా లుకింగ్ సూపర్. మరి భోజనం తిన్నాము, చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడు కరీంనగర్ వచ్చినా కూడా ఇక్కడ బిర్యానీ కానివ్వండి, ఇంకా స్పెషల్ ప్రతిదీ కూడా కరీంనగర్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు లంచ్ అయినా డిన్నర్ అయినా చేయండి. ఇంకా మీరు స్పెషల్గా కూడా టిఫిన్ చేయాలంటే గీతా భవన్లో చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ మనకి క్యూ కట్టాల్సిందే మనం టిఫిన్ రావాలంటే. ఇక్కడైతే ఇక చూస్తారు మీరు వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. ఏదున్నా కూడా ఒక్కొక్కరికి 180 అంటే 180 రూపాయలకి ఒకరికి అనమాట తిన్నంత భోజనం. కానీ ఏం తినలేము, ఆల్రెడీ మేమందరం అలసిపోయి వచ్చాము. ఎందుకంటే ఇక ఇట్లా ఉంది లుకింగ్ చూడండి. తిన్నంత భోజనం అనేది హోటల్ ఇట్లా ఉందన్నమాట.
క్యాబిన్ కానివ్వండి ప్రతిదీ కూడా మనకి బాగుంది. 4 మెంబర్స్ కూర్చోవడానికి చక్కగా కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్. ఇది మీరు తప్పగా కూడా వెళ్తే ఇక్కడికి వెళ్ళి భోజనం చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో చేసిన వంట, ఏదో అక్కడిదక్కడనే వంట చేయడం అది కాదు. ఇంట్లో చేసిన వంటలు ఎట్లుంటాయో అట్లాగే నేను తింటున్నాను కదా. చికెన్ తీసుకున్నాము మేమందరం. ఇంకా మా పెద్ద పాప ఆల్రెడీ ఆమె అస్సలు ఏం తినదు కనుక ఆమె వెజ్ తీసుకున్నది. ఇక చికెన్ మనకు అట్లా డిష్లో ఇస్తారు కనుక మిగతా వెజ్ కర్రీస్ అన్నీ కూడా ఇంకా మనం తినే అంతా తినొచ్చు ఎవరైనా కూడా, అట్లా లిమిట్ ఏం లేదు. ఇక కాకపోతే మాకు మార్నింగ్ నుండి నైట్ దాకా ఫుల్ బిజీ ఉన్నాం కదా నిన్న. అన్ని చోట్ల ఎక్కడ నాకు అన్ని వర్క్లు అన్నీ ఒక్కరోజు అయిపోయినాయి కనుక చాలా బిజీ ఇక్కడనే కొంచెం రిలాక్స్గా ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసుకొని ఇంకా బయలుదేరుతాము. వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి మన వీడియో ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకనైతే మేము డిన్నర్ చేస్తున్నాము. మా చిన్న పాపకైతే ఒక దొండకాయ చట్నీ ఉంది. ఇందులో దొండకాయ చట్నీ సాంబార్తో తినేసింది ఆమె. అస్సలు చికెన్ కానీ ఏది కానీ తినకుండా ఆమెకు చాలా నచ్చేసింది. నేను మాత్రం చికెన్ తీసుకున్నాను. ఇంకా మా పెద్ద పాప అయితే కొంచెం తింటుంది, తిన్నదేదో ఆమె నచ్చిన దాంతో తినేసింది అనమాట. ఇంకా ఇట్లా చెప్తున్నారు ఇది బాగుంది అది బాగుందని చెప్తున్నారన్నమాట. మొత్తం మీద మీరు వస్తే తినేంత భోజనం అనే దగ్గరకు వచ్చి తినండి తప్పకుండా. ఎంత టైం అయినా కూడా ఇంక ఉండాలనిపిస్తుంది. నైట్ బాగా అయింది, మళ్ళీ చేరుకునేసరికి ఏ టైం అవుతుందో. ఎంతైనా కూడా ట్రాఫిక్ లేకుండా కానీ లాంగ్ జర్నీ కనుక తొందర రావాలనుకొని ఇంకా తొందర పడుతున్నాం అనమాట. వర్షం ఎక్కువ, ఇప్పుడైతే వర్షం లేదు, వర్షము వస్తుందో ఏమో అనేది అనిపించింది ఫ్రెండ్స్. మరి ఎలా ఉంది నా బర్త్డే వీడియో? తప్పకుండా మీరు అందరు కూడా మస్తు అందరు నాకు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరు కూడా లైవ్లో కూడా అందరు విష్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీ అందరి దీవెనలు నాకున్నాయి. నా వీడియోస్ కానీ అన్ని ప్రతిదీ షార్ట్స్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, చాలా హ్యాపీ. నేను వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకని మరి తప్పకుండా అందరు మా పెద్ద పాప చూడండి ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంకా ఆమెకు తిను అంటే తినది, కొంచెమే తింటుంది. అది వెజ్ ఏదో 2 ముద్దలు తినేసింది, అందుకనే ఖుషి అయిపోయింది. అది నా బల్మిట్కి తినేసింది అనమాట. ఫుల్ హ్యాపీ అన్నమాట, చాలా నచ్చింది అన్నమాట అక్కడ ఆమెకి. అందుకని ఇంకా వెళ్తున్నాం, ఇక స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కరీంనగర్లో మీరు చూడదగ్గది ప్రతిదీ కూడా నేను వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కటిగా అన్నీ కూడా పెట్టేస్తాను వీడియోలు. కరీంనగర్లో ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది, ఏ దేవుళ్ళు దగ్గర ఉన్నాయి అన్నీ. మరి మేమైతే వెళ్తున్నాం ఇక, ఎందుకంటే జర్నీ స్టార్ట్ కావాలి, చేరుకోవాలి. మరి ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు అందరికీ కూడా మన వీడియోలు షేర్ చేయండి. మా పాప అయితే ఫుల్ ఖుషి అయిపోయింది చూడండి, డాన్స్ చేస్తుంది. మరి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాము. ఇప్పుడు స్టార్ట్ అయితే 12 1కో చేరుకుంటాం కదా, అందుకనే లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే స్టార్ట్ అవుతున్నాం. మరి మన వీడియో ఎట్లుంది నా బర్త్డే వీడియో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.